అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మరి ప్రస్తుతానికి జనసేన నాయకుడిగా ఉన్నటువంటి హరిరామ జోగయ్య, ఈయన సీనియర్ పొలిటీషియన్ అనుకోవచ్చు రాష్ట్రంలో. ప్రస్తుతం ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కానీ చాలా ఇతర అంశాల మీద చాలా స్పందిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఒక లేఖ అయితే, బహిరంగ లేఖ అయితే విడుదల చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఆ లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు దుర్గారెడ్డి గారు మనతో ఉన్నారు. అని అడుగుదాం, అసలు ఈ లేఖ సారాంశం ఏంటి, ఎలా ఎటువంటి పరిణామాలు దారితీస్తుంది అనేది. నమస్కారం దుర్గారెడ్డి గారు. నమస్కారం కోటేశ్వర గారు. ప్రస్తుతం మరి హరిరామ జోగయ్య సీనియర్ నాయకులు ఆయన రాష్ట్రంలో బహిరంగ లేఖ పవన్ కళ్యాణ్కి ఒకటి రాశారు. ఏంటి అసలు ఈ బహిరంగ లేఖలో చాలా చర్చనీయాంశంగా మారింది, చాలా అంశాలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. ఎప్పటికీ మీరు చంద్రబాబు జెండా మోస్తారా, ఎప్పటికీ కాపు కులస్తులకి అధికారం వచ్చే అవకాశం లేకుండా చేస్తారని ఆయన ప్రశ్నించారు క్లుప్తంగా. ఏమంటారు ఈ లేఖ మీద మీ స్పందన ఏంటి? సార్ కోటేశ్వర గారు, మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగారు. దానికి నేను సమాధానం చెప్పాలంటే 1-2 నిమిషాలు మనం గతానికి వెళ్ళాల్సి వస్తుంది. ఏదైతే 2008లో కొన్నిదెల చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బ్రదర్ చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి, ఆ రోజు ప్రజారాజ్యంలో మన పవన్ కళ్యాణ్ గారు కూడా యువరాజ్యంగా చేసి రాష్ట్రం మొత్తం తిరిగేసి ఇంకేముంది మనం అధికారంలోకి వచ్చేస్తున్నాము, కాపు నాయకులు కూడా ఎంతకాలం 1-2 సామాజిక వర్గాలే మనకి రాష్ట్రాన్ని పరిపాలించాలి, మన సామాజిక వర్గం కూడా పరిపాలించాలనే విధంగా వచ్చారు. ఆ సమయంలో ఆ కాపు నాయకులు అందరూ కూడా చాలా ఆనందించారు, హర్షం వ్యక్తం చేశారు. ఆయన రాష్ట్రం మొత్తం తిరిగినా కూడా కేవలం 18 సీట్లకు పరిమితం అయ్యి ఆయన నవ్వులు పాలైపోయారు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళకి ఆ ప్రజారాజ్యం పార్టీలో వాళ్ళకి సినిమా మీద, సినిమా డైరెక్టర్ల మీద, లేకపోతే సినిమా డైలాగ్ మీద ఉన్నటువంటి పట్టు ప్రజల మీద, ప్రజల కష్టాల మీద, ప్రజలు వేటి మీద ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు ఏం కావాలని తెలుసుకోలేకపోయారు. చిరంజీవి గారి మంచితనాన్ని, ఆయన యొక్క మృదు స్వభావాన్ని కూడా కొంతమంది క్యాష్ చేసుకున్నారు. దాని మూలంగా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఓడిపోవడం జరిగింది. ఆయన క్రమంలో ప్రజారాజ్యాన్ని మరి కాంగ్రెస్లో విలీనం చేశారు. మరి ఆ రోజు యువకాలం రానున్నటువంటి పవన్ కళ్యాణ్ పంతులు ఓడగడతామని లేకపోతే రకరకాలుగా మాట్లాడి ఏదో చేశారు, ఆవేశంగా 4 సినిమా డైలాగులు చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2013లో ఆయన మళ్ళీ జనసేన అని ఒక పార్టీ పెట్టారు. జనసేన అని పార్టీ పెట్టి ఆయన పార్టీ పెట్టి కంటెస్ట్ చేశారా అంటే కంటెస్ట్ చేయకుండా ఆయన ఏం చేశారంటే, ఆయన పార్టీని తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో వెన్నుపోటు అంటే ఒక పేటెంట్ హక్కులాగా గుర్తుకొచ్చే ఒక నాయకుడికి వెళ్ళి ఆయన మోచేతి నీళ్ళు తాగడానికి, ఆయనకు ఒక బానిస బతుకులాగా బతకడానికి 2019లో 14లో ఆయనకు ప్రచారం చేసి ఆయన గెలిపించుకున్నారు. ఆయన గెలిపించుకున్న తర్వాత క్రమంలో మధ్యలో కూడా మళ్ళీ వాళ్ళతోటి ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా టక్కుమని వాలిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణే. వాళ్ళ కులస్తుల్ని కానివ్వండి, ఆయన అభిమానులు కానివ్వండి, ఆయన సామాజిక వర్గాన్ని కానివ్వండి, మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక గొత్తగా తాకడ పెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒకటే అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు, మేము కూడా మీ అభిమానులమే, ఒకప్పుడు ఎంతో అభిమానించేటువంటి మీరు ఈరోజు ఎందుకు మీ అభిమానులను కానివ్వండి, మీ అటువంటి సామాజిక వర్గాన్ని ప్రజలను కానివ్వండి ఎందుకు ఇంత దారుణంగా మోసం చేస్తున్నారు? ఏ రోజు ఆఖరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఆఖరికి మన ఎటువంటి ఇది లేనటువంటి లోకేష్ కూడా ఒక క్లారిటీ ఉంది. ఆయన పప్పు అంటున్నా కూడా పప్పుకు కూడా ఒక క్లారిటీ ఉంది. ఏంటండి ఆ క్లారిటీ అంటే, నిన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే, ఎటువంటి సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అంటే, మీరు పవన్ కళ్యాణ్ గారితో ఓట్లు పంచుకుంటున్నారు, సీట్లు పంచుకుంటున్నారు, ఆయన మిమ్మల్ని వాడుకుంటున్నారు కదండి, మరి ముఖ్యమంత్రి పదవి కూడా పంచుకుంటారా అని అడిగితే విలేకరి గారు ఆయన ఒకటే చెప్పారు, ఎటువంటి సందేహం లేదు మా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని. అంటే మీకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, మీరు ఎందుకు మీ అభిమానులు కానివ్వండి లేకపోతే మీ అటువంటి సామాజిక వర్గాన్ని కానీ ఎందుకు మోసం చేస్తున్నారు, ఎందుకు మీరు కూలీగా మారారు, ఎందుకు మీకు డబ్బే ముఖ్యం అనుకుంటే మీరు సినిమాలు చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా. అసలు నేను ఒకటే అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు, మీకు సిగ్గు అనేది ఉందా? మీకు సిగ్గు అనేది ఉంటే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి మీరు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రయత్నించండి. మీ అభిమానులేమో వెర్రి కేకలు వేసేసి సీఎం అని అరుస్తూ ఉంటారు. వాళ్ళు ఒకసారి సీఎం అని అరవమని మీరే చెప్తారు, ఒకసారి సీఎం అని అరవద్దు అంటారు. సీఎం అని అరిస్తే అవను నేను సీఎం మీరు ఓట్లు వేయాలంటారు. ఓట్లు వేయాలంటే ఎవరికి వేయాలండి? సీఎం అవ్వాలంటే జనసేనకి వేయాలి. కానీ మీరేం చెప్తున్నారు? టీడీపీకి ఏమంటున్నారు?
టీడీపీకి ఓట్లు వేస్తే మీరు సీఎం ఎలా అవుతారు? అంటే మీ అభిమానులను కానివ్వండి, మీ అటువంటి సామాజిక వర్గాన్ని కానీ మోసం చేస్తూ ఆ ప్యాకేజీ తీసుకుంటున్నారు. మీకు బతుకు అసలు ఒక బతుకేనా నేను అడుగుతున్నాను. ఎందుకు అలా అంత బాధతో అడుగుతున్నానంటే, నేను కూడా ఒకప్పుడు మీ అభిమానిని కాబట్టి అంత బాధ వేస్తుంది మాకు. మీరు దమ్ము ధైర్యం గల వాళ్ళైతే ఇండిపెండెంట్గా పోటీ చేసి చంద్రబాబు నాయుడు ఎదిరించండి. మీరు జగన్ గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చెడు కార్యక్రమాలు ఉంటే ఎత్తి చూపించండి. అది కాకుండా ఎంతసేపటికి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే మీ పనిగా పెట్టుకున్నారు. మీ యొక్క పని ఏంటంటే చంద్రబాబు నాయుడు వేసే బిస్కెట్లకి కుక్కలాగా ఆ బిస్కెట్లకి ఆశపడి మీ అభిమానులను కానివ్వండి, మీ సామాజిక వర్గాన్ని కానివ్వండి, వాళ్ళందరినీ తాకడ పెడుతున్నారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఇప్పటికైనా తెలుసుకొని మీ అభిమానులు కానివ్వండి, మీ సామాజిక వర్గాన్ని కానివ్వండి కాపాడుకోండి. లేదంటే ముందు మీకు అభిమానులు కూడా, మీ సామాజిక వర్గం కూడా మీకు ఎవరు ఉండరని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మీరు కానీ ఇండిపెండెంట్గా అంటే మీ పార్టీ తరఫున దమ్ముంటే మగవాళ్ళలాగా మీరు అన్ని నియోజకవర్గాలు మీరు పోటీ చేయండి. నేనే సీఎం అభ్యర్థిని, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నారు, వాటికన్నా మెరుగైన సంక్షేమ పథకాలు నేను చేస్తాను, లేదంటే అమలు చేస్తాను, లేదంటే ఇది చేస్తాను అది చేస్తాను ఒకటి చెప్పండి. మీరు కనీసం మీరు ఏ నియోజకవర్గంలో నిలబడి పోటీ చేస్తున్నారు కూడా ఇప్పుడు కూడా మీకు అవగాహన లేదు. మీరు 2 చోట్ల ఓడిపోయారు, గాజువాక అండ్ భీమవరంలో. ఈ 5 సంవత్సరాలలో ఒక్కసారైనా మీరు గాజువాక ప్రజానీకానికి వెళ్ళి కలిసి ఏంటి మీ కష్టాలు, మీకు అన్ని ఈ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, మీరు ఎలా ఉన్నారని చెప్పి గాజువాక ప్రజానీకాన్ని కానివ్వండి, భీమవరం ప్రజానీక కానీ మీరు కలిసారా? ఒక్కసారైనా కలిసారా? అంటే మీకు ఓట్లకు మాత్రమే కావాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ సామాజిక వర్గం ఎక్కడుంది, మీకు ఎవరు ఓట్లు వేస్తారు, అక్కడికి వెళ్ళి నిలబడతారు. ఆ తర్వాత మీ వాళ్ళ కర్మనికి వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు బతుకున్నారా చచ్చారా, వాళ్ళు ఏం చేస్తున్నారు, కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడ్డారనేది ఒక్కరోజన్నా మీ 2 నియోజకవర్గాల్లో పర్యటించారా అని నేను అడుగుతున్నాను. మిస్టర్ పవన్ కళ్యాణ్, మీరు దానికి సమాధానం చెప్పండి. మీరు నిజంగా రాజకీయంలో ఉండదలుచుకుంటే ప్రజల జీవితం మధ్యలో ఉండండి, ప్రజల్లో ఉండండి. ఎంతసేపటికి ఒక సినిమాలో మీకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక పేరు ఉంటుంది, ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక నిర్మాత ఉంటాడు. అంటే ఆ సినిమా క్లోజ్ అవ్వగానే ఇంకో డైరెక్టర్, ఇంకో క్యారెక్టర్, ఇంకో సినిమా, ఇంకో డైరెక్టర్, ఇంకో నిర్మాత, ఇంకో పేరు. అదేవిధంగా మీరు రాజకీయాల్లో కూడా పొద్దున ఒక మాట మాట్లాడతారు, మధ్యాహ్నం ఒక మాట మాట్లాడతారు, రాత్రికి ఒక మాట మాట్లాడతారు. నిన్న మాట్లాడింది ఈ రోజు గుర్తుండదు, రేపు మాట్లాడేది ఏం మాట్లాడతారు మీకే తెలియదు. మీరు మాట్లాడుతుంది మీ అభిమానులకి, మీ కులస్తులకి కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పుడైనా ఒకటే నిర్ణయించుకోండి, క్లారిటీగా ఉండండి. క్లారిటీగా ఉండి మీరు సీనియర్ మోస్ట్ అటువంటి హరిరామ జోగయ్య గారు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి మీరు దమ్ముంటే మీరు బహిరంగ చర్చకు రండి, దమ్ముంటే బహిరంగ దాని సమాధానాలు చెప్పండి. అప్పుడు మీ అభిమానులు కానివ్వండి, మీ అటువంటి కాపు నాయకులు కానివ్వండి మిమ్మల్ని గౌరవిస్తారు. లేదంటే మీ బతుకు కుక్కగా నిహనం అవుతుంది. రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీరు కేకలు వేసేటువంటి వెరి కేకలు పెట్టే జనాలను దయచేసి మీరు అమాయకులను చేయకండి, వాళ్ళు మోసగించకండి. నా విజ్ఞప్తి ఒకటే, కాపు నాయకులకైనా సరే, జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులకైనా సరే, సినిమాని సినిమాగా చూద్దాం, రాజకీయాన్ని రాజకీయంగా చూద్దాం. దయచేసి సినిమాని రాజకీయాన్ని కలపమాకండి. మేము కూడా అభిమానులమే, మేము కూడా బ్యానర్లు కట్టాము, మేము కూడా టికెట్ల కోసం ఎగబడ్డాము. కానీ ఈరోజు మనం ఉన్న పరిస్థితుల్లో, మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి, రాజకీయం ఏమవుతుంది, ప్రజలు ఎలా ఉంటున్నారు అనేది దయచేసి ఇప్పుడున్న యువకులందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి విజ్ఞతగా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారి మాటలకు కానివ్వండి, చాతలకు కానివ్వండి సంబంధం ఉందా, ఆయన మాటలకి చాతలకి సంబంధం ఉందా లేదా అని మీరు గమనించండి. దయచేసి చెప్తున్నాను, ఒకటే అభిమానులకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, పవన్ కళ్యాణ్ యొక్క వైఖరిని మీరు ఖండించండి. మీ యొక్క కేకలు, మీ యొక్క అరుపులు విని ఆయన రెచ్చిపోతున్నాడు. ఇదే నా బలగం అనుకుంటున్నాడు. ఆయన అది బలగం కాదు, బలుపు. అది ఆయనకి వాపుకి బలుపుకి తేడా తెలియకున్నటువంటి పరిస్థితుల్లో మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, అందరూ కూడా ఆయనని ఫస్ట్ జనసేనగా ఆయన నిలదీయండి. ఆ కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, లేకపోతే నాయకులు కానివ్వండి, మనం కంటెస్ట్ చేస్తున్నామా లేదా, మీరు సీఎం అభ్యర్థి కాదా, ఎవరున్నారు సీఎం అభ్యర్థిగా, మనం కంటెస్ట్ చేస్తున్నాం లేదా, మనం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, అసలు మీరు ఆంధ్రాలో ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, ఎన్నికలు మరి 3 నెలలు ఉన్నాయండి, మరి మీరు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, ఇప్పటివరకు మీకు ఏ నియోజకవర్గం మీకు తెలియదు. ఎందుకు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఓకే, దుర్గారెడ్డి గారు ఒక మాట, యాక్చువల్గా మన హరిరామ జోగయ్య గారు లేఖ రాశారు, ప్రశ్నలు సంధించారు. ఇప్పటి వరకు మరి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే జనసేన నాయకులు కానీ ఎవరు కూడా బహిరంగ లేఖకి సమాధానం చెప్పే ప్రయత్నం కూడా జరగలేదు. ఎందుకని అంటారు? అంటే సమాధానం చెప్పలేకపోతున్నారా ఆ ప్రశ్నలకి? 100% కరెక్ట్ సార్ కోటేశ్వర గారు. హరిరామ జోగయ్య గారు చాలా సీనియర్ నాయకులు. ఆయన అడిగినటువంటి ప్రశ్నలు చాలా సమంజసమైన ప్రశ్నలు, చాలా అర్థవంతంగా ఉన్నటువంటి ప్రశ్నలు అడిగారు.
వాటికి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన కనీసం ఒక సమాధానం చెప్పలేదంటే ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడని, ఆయన గుత్తాగా తీసుకెళ్ళి ఆయన పార్టీని ఒక పార్టీ మోకాల కింద, ఒక కాళ్ళ కింద పెట్టేసి ఆయన దగ్గర ఒక ప్యాకేజ్ తీసుకున్నాడు కాబట్టి ఆయన సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను సార్, కాపీ నాయకులు కానివ్వండి, లేకపోతే మన అభిమానులకు కానివ్వండి, వంగవీటి మోహన్ రంగా, బెజవాడ బొబ్బిలిగా చెప్పుకున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారు మన విజయవాడలో ఎటువంటి ప్రపంచంలో సృష్టించారో, ప్రజల మధ్య ఎటువంటి ఆదరాభిమానులు సంపాదించుకున్నారో, ఈ రోజు ఆయన చనిపోయాక 30 సంవత్సరాల పైచీలకు అవుతున్నప్పటికి కూడా ఎంత అభిమానం ఉన్నది. అటువంటి నాయకుడిని ఎవరు చంపారు, ఎలా చనిపోయారు, ఆయన దేనికోసం చనిపోయారు? ప్రజలకి కష్టాలకి నష్టాలకి పోరాడుతుంటే, ఆమరణ దీక్ష చేస్తుంటే అక్కడ చంపారు. దాన్ని చంపింది ఎవరు? అప్పుడున్న గవర్నమెంట్ ఎవరు? అవన్నీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ తెలియకపోవచ్చు, కానీ కాపు నాయకులకి అందరికీ తెలుసు. అటువంటి పార్టీలు జెండాలు మోస్తూ వాళ్ళకి ఊడిగం చేస్తానంటున్నారు. ముద్రగడ పద్మనాభ గారు కాపులకి ఒక పెద్ద నాయకుడిగా ఉంటూ కాపులకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆయన ఎన్నో ఉద్యమాలు చేస్తే, ఆ ఉద్యమాల్లో ఆయనని, ఆయన భార్యని, ఆయన కొడుకుని, ఆయన కోడల్ని నానాబూతులు తిట్టి, అమ్మనాబూతులు తిట్టి, వాళ్ళని ఈడ్చుకెళ్ళి జైల్లో పడేసి కేసులు పెట్టి ఎన్ని హింసలు పెట్టారు. ఎవరు? ముద్రగడ పద్మనాభం గారు ఎవరు? ఒక కాపు నాయకుడు. ఒక కాపు నాయకుడు అయ్యిండు. నువ్వు అసలు కాపువేనా పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నా. ఒక కాపు నాయకుడు అండి, ఒక కాపు నాయకుడిని చంపారు, మళ్ళీ ఒక కాపు నాయకుని అవమానించారు. నువ్వు మళ్ళీ తీసుకెళ్ళి అదే పార్టీలో నువ్వు ఈ కాపులందరినీ తీసుకెళ్ళి నువ్వు అక్కడ తాకడ పెట్టేస్తున్నావు. వీళ్ళందరూ కాపు నాయకులు కూడా ఇంత మంచి చేస్తుంటే మన ఎప్పుడు 2 వర్గాలైనా మన వర్గం ముఖ్యమంత్రి అవ్వదా అని చెప్పి కసిగా పోరాడుతుంటే నువ్వు తీసుకెళ్ళి వాళ్ళెవరి దగ్గర వీళ్ళందరినీ తాకడ పెట్టావు. ఇవన్నీ కరెక్ట్ కాదు. దాని మూలంగానే వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు సార్. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆన్సర్ లేవు. ఎందుకంటే పబ్లిక్గా జనాలు అందరి ముందే తీసుకెళ్ళి ఆయన వాళ్ళ దగ్గర తాకడ పెట్టేసి డబ్బులు తీసుకొని ప్యాకేజ్ తీసుకొని పనిచేస్తున్నాడు కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇది ఒకటి మాత్రం గ్రహించుకోవాలి. కాపు నాయకులు కానివ్వండి, యువకులు కానివ్వండి, విద్యావంతులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత ఏంటి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటి, పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఏంటి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టిన దేనికోసం పెట్టారు? తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం పెట్టారా, లేకపోతే ఆయన గెలవడానికి పెట్టారా, ఆయన సీఎం అవడానికి పెట్టారా? ఇవన్నీ గ్రహించుకొని దయచేసి అభిమానులకు కానీ నాయకులకు కానీ ఆయన నిలదీయండి. సార్ మీరు ఎందుకు పార్టీ పెట్టారు, మేము పనిచేయాలి? ఎస్, మేము జన సైనికులుగా, జన అభిమానులుగా, పవన్ కళ్యాణ్ అభిమానులుగా మీ జెండా మాస్తాం, అందరి జెండాలు మోయాలి, కర్మ మాకేంటని చెప్పి మీరు నిలదీసి ఆయన్ని అడగండి. ఆయన అడిగితే కూడా ఒక మాట చెప్పారు, అది కూడా నేను విన్నానండి. ఏంటంటే ఇష్టమైతే ఉండండి, కష్టమైతే పోండి అని. అంటే వైఎస్ఆర్సీపీలో వెళ్ళండి అని, అది కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళండి అంటే ఆయన ఇండైరెక్ట్ చెప్తున్నారు. నా వల్ల కాదు, మీరు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోండి, నేను ఇక్కడ బానిస బతుకుతాను, నాతో బానిస బతకడానికి సిద్ధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాతో రండి, ఇక్కడ ఊడికి చేపిస్తానని చెప్తున్నారు. నేను ఇంకొకటి కూడా అడుగుతున్నానండి, మినిమం కామన్ సెన్స్, మినిమం నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఆయన ఒక పెద్ద పార్టీ పెట్టి, ప్రాంతీయ పార్టీ పెట్టి, ఏ రోజైతే ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక దొంగ దొరికి జైలుకి వెళ్తే ఈయన లోపలికి వెళ్ళాడు, ఒక అరగంట మాట్లాడాడు, బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి వెంటనే ఒకటే ఒక స్టేట్మెంట్, మేము రేపు 24 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తున్నాం. ఎందుకు పనిచేస్తావు చంద్రబాబు నాయుడుతో? జైల్లోకి వెళ్ళగానే ఏం కుదిరింది, ఏం మాట్లాడుతున్నావు? అరగంటలో ఈ రాజకీయ చర్చలు ఏం జరిగినాయి మీకు? రాష్ట్రం మొత్తం ప్రజలకు ఏం తెలిసినాయి? మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానివ్వండి, మీ అభిమానులను కానివ్వండి, లేకపోతే మీ కార్యకర్తలను కానివ్వండి, నాదన్న మనోహర్ కానీ ఎవరినైనా సరే మీరు సంప్రదించారా, మాట్లాడుకున్నారా? మనం ఏం చేయాలి, 2024లో మన ప్లానింగ్ ఏంటి, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, మనం ఎలా ఈ ఎన్నికలు ఎదుర్కోవాలని ఒక్కసారి అన్నా మీ నాయకులతో కానీ, కార్యకర్తలతో కానీ, అభిమానులతో చర్చించారా? ఏం చర్చించకుండా ఏకపక్ష నిర్ణయంగా లోపలికి వెళ్తాం, ప్యాకేజ్ మాట్లాడుకోవడం, బేరం కుదరడం, బయటకు వచ్చి కంటెస్ట్ చేస్తున్నా అని చెప్పడం. దాన్ని కొంతమంది అభిమానులు కానీ జీర్ణించుకోలేక ఎదురు తిరిగి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం చెప్పారు? ఉంటే ఉండండి, ఇలా వెళ్ళిపోండి, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోండి అని. ప్రశ్నిస్తాను అందుకే పార్టీ పెట్టానన్న మీరు మిమ్మల్ని ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా సరే గ్రహించండి, వాస్తవాలను గ్రహించండి. మీ బానిస బతుకు బతకమాకండి. సిగ్గు శరం అనేది ఉంటే బయటకు వచ్చి ధైర్యంగా 40 సీట్లు పోటీ చేస్తారా, 10 సీట్లు పోటీ చేస్తారా, 50 సీట్లు పోటీ చేస్తారా, లేదా 175 స్థానాల్లో పోటీ చేస్తారని నిర్ణయించుకొని పోటీ చేయండి. అప్పుడు మీ నాయకత్వాన్ని మీ ప్రజలు కానీ, మీ అభిమానులు కానీ నమ్ముతారు. ఇది మరి దుర్గారెడ్డి గారు చాలా ఆవేశంగా, ఆగ్రహంగా చెప్తూ ఉన్నారు. ఏదైతే మరి హరిరామ జోగయ్య గారు రాసినటువంటి లేఖకి సమాధానం చెప్పలేక, సమాధానం లేక జన సైనికులు కానీ, జనసేనకు సంబంధించిన నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మరి మిన్నకుండిపోయారు. వారి యొక్క సమాధానం లేదు, సమాధానం ఇస్తారన్న నమ్మకం కూడా ప్రజలకు లేదు. ఖచ్చితంగా మరి ఏదైనా ఒక నాయకుడైతే సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాలని కూడా మరి దుర్గారెడ్డి గారు ప్రశ్నిస్తున్న పరిస్థితి.